యస్య స్మృత్యాచ నామోక్త్వ తపో యజ్ఞ క్రియాదిషు. ఎందుకు పరిగెడుతున్నావు? ఏర్పాటు చేయాలమ్మా. అక్కర్లేదు, కలిసే వెళ్దామా? గోవిందా. ఓం కిం నో మిత్ర సంవరుణః కిం నో వర్యమా కిం నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే. గోవిందా గోపాల పారిపోమంటున్నావు ఏంటి? భక్తి ఎక్కువైనప్పుడు మాటలు అందరూ తడపడతాయమ్మా. తుష్యం తుష్యంచ తుష్యంచ ఏంటండి? చెప్పుకోలేని సమస్య, దాచుకోలేని సమస్య. ఏమిటో నాతో చెప్పండి. చెప్పండి. పోదారా? ఎందుకండి మీరు వెళ్ళండి. అలాగే నువ్వు ఇక్కడ ఉండు. ఏమండి వచ్చేటప్పుడు కాళ్ళు కడకరండి. అమ్మా గోవిందా, అమ్మా మీరు ఇక్కడే కూర్చోండి తల్లి, నేను వెళ్ళి అర్చన టికెట్ కొనుక్కొస్తా. నీకు బుద్ధుందా? నువ్వు మనిషివేనా? మోహన్ ఇక్కడికి తీసుకొచ్చావు. అయ్యో నేనే కాదు, ఆ వెంకటేశ్వర స్వామి చాగమని ఆగట్లేదు. నువ్వు ముందు పారిపో. అయితే నువ్వు మోహన్తో టైం వేస్ట్ చేస్తున్నాడు. నేను నీళ్ళని తీసుకుని పారిపోతాను. గోవిందా గోవిందా నారాయణ పద్మనాభ జగదేన వైకుంఠవాస షిరిడి సాయినాథా 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 హరమదేవ శంభో శంకర శంభో శంకర మురుగా అయ్యో ఆయన ఎవరో పాపం భక్తి ఎక్కువ చిందులు తొక్కుతున్నాడు. గోచి ఊడిపోయింది. బాబు గోచి సరి చేసుకోండి. గోచి గోచి షిరిడి సాయినాథా కాపాడు స్వామి. నేల నేల తొందరగా ఇంటికి వెళ్ళిపోతే బెటర్ గా ఉంటుంది. అదేమిటండి? కడుపులో గుడుగుడు ఉంటుంది. పదా అయ్యా నా దక్షిణ నీ దక్షిణ అర్చక ఇదిగో ఇదిగో పద తొందరగా ఉంటుంది. అయ్యో తొందరగా అబ్బా ఆగు. అమ్మా ఆయన వచ్చినట్టున్నారు. ఆయన రావడం ఏంటమ్మా? ఆయన ఆఫీస్ లో ఫైల్స్ అన్ని నెత్తి మీద వేసుకొని తలమునకలు అవుతున్నారు. లేదు సత్యం, ఆయన వచ్చారు. పిలిచినా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. మీరు పిలిచినా సరే పట్టించుకోకుండా వెళ్ళారంటే మాత్రం ఆయన కాదు. లేదు సత్యం, ఆయనే. ఆయన ఎవరో ఒక అమ్మాయితో కారెక్కి వెళ్ళిపోవడం నేను కళ్ళారా చూశాను. కళ్ళారా చూసారా? కళ్ళారా చూసారా? ఓ అయ్యో కళ్ళారా చూసారా? కళ్ళారా చూసారా? అయ్యో సత్యం కళ్ళారా చూసారా? అయ్యో అయ్యో ఆయన మీ ఆయన కాదు, అచ్చు గుద్దినట్టు మీ ఆయనలా ఉండే ఇంకో ఆయన. ఏంటి మా ఆయనలాగా ఇంకో ఆయన? అవునమ్మా, నేను మీలాగా పొరపాటు పడ్డాను. పొరపాటేం కాదు, నేను సరిగ్గానే చూశాను. ఆయన మా ఆయనే. కాదు తల్లి, మీ ఆయనలాగా ఉండే వాళ్ళందరూ మీ ఆయనలేనా? ఆయన్ని లోగడా నేను ఎన్నోసార్లు చూశాను. ఇందాక టికెట్లు కొట్టడానికి లైన్ లో నిలబడి మీ ఆయనే అనుకుని నడ్డి మీద చెయ్యేస్తే జేబులో చేయి పెడతామని ఫట్మని కొట్టాడు. ఆయన పేరు కృష్ణ టటటట. అయితే ఆయన కాదా? ఆయనే కానీ మీ ఆయన కాదు. నా మాట వింతల్లి, లోపల గుడి అర్చన పూజ దేవుడు పదన్నమ్మ కక్కబిక్క చక్కబుక్క స్వామి శరణమయ్యప్ప. ఏంటి రెండు టికెట్లు ఇచ్చారు? అష్టోత్తరమా సహస్రనామా? దేనికి ఎంత టైం పడుతుంది బాబు? అష్టోత్తరానికి అరగంట, సహస్రనామానికి గంట పడుతుందండి. అష్టోత్తరం సహస్రనామం రెండు కలిపి చేసేసేయండి. గంటన్నర 2 గంటల పర్వాలేదు. మీరు భర్త గారు మాత్రం క్షేమంగా ఉండాలి. అలాగే. పూజారి గారు, గుళ్ళో కుక్క దూరిందన్నారు. ఎవరా చెప్పిన కుక్క? కుక్కలు కూడా ఇప్పుడు ఎందుకండి? కానివ్వండి బాబు. ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతీరౌ. సత్యం, ఏమైనా సరే నేను ఆఫీస్కి వెళ్ళి ఆయన ఒకసారి చూసి ఇంటికి వెళ్తాను. ఆఫీస్కి వెళ్తారా? ఆఫీస్కి ఎందుకమ్మా? అయ్యో ఆఫీస్ అమ్మా, బూతుందా? బూతు గుళ్ళోకి వచ్చి బూతు కావాలా? బూత్ అంటే బూత్ కాదమ్మా, అపార్థం చేసుకోక తల్లి, టెలిఫోన్ బూతు. అది ముందే చెప్పొచ్చు కదయ్యా. అక్కడ ఉంది, వెళ్ళు. నీల సాయంత్రం రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. హలో, ఎవరు? నేను సత్యాన్ని. కొంప మునిగింది. లాస్ట్ మినిట్ లో మోహన్ నిన్ను చూసేసింది. చూసేసిందా? అవును బాబు, ప్రస్తుతం గండం గట్టెక్కించడం కోసం నువ్వు కాదు, నీలాంటి వాడే ఇంకొకడు ఉన్నాడని చెప్పా. అతని పేరు కృష్ణ టటారని కూడా చెప్పా. ఏంటి, నాలాగే ఇంకొకడు ఉన్నాడని చెప్పావా? సత్యం, ఏమిట్రా నువ్వు చేసే పని? డబుల్ ఫోజన్ నమ్మింది. సరాసరి ఆఫీస్కి బయలుదేరింది. నువ్వు ఆఫీస్కే వెళ్ళు. అమ్మయ్యా, మీరు ఇక్కడే ఉన్నారా? నేను ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ ఉంటాను. ఏమండి, ఈ రోజు చాలా విచిత్రం జరిగిందండి. ఏమిటి మోహన? గుళ్ళో మిమ్మల్ని చూశానండి. గుళ్ళోనా? నన్నా? నిజం.
అచ్చు మీలాగే ఒకడున్నాడు. అతనా? మీరు కూడా అతను చూసారా? చూసిన వాళ్ళందరూ చెప్పారు అతన్ని నేనే అనుకుని సత్యం పలకరించబోయాట. అలాగా? మోనా, వాళ్ళ సంగతి సరే, అతను చూసి నేనే అనుకుని నువ్వు వెంటబడి వెళ్ళావు. పరుగులు పోతాయి. చాచా, 100 మందిలో ఉన్నా మిమ్మల్ని గుర్తుపట్టగలండి. ఒట్టి పోలికే గాని మీ టీవీ అతనికి ఎక్కడుందండి? మీ దర్ప అతనికి ఎలా వస్తుంది? అతను కారు ఎక్కుతున్నప్పుడు చూశాను. కుంటి కొంగలాగా గొంతు నక్కలాగా నడిచాడు అనుకోండి. అయినా మీలాంటి మనిషి ఇంకొకడు ఉన్నాడంటే నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉందండి. నీకింకా ఆశ్చర్యంగా ఉందా? నీ ఆశ్చర్యం పోవడానికి వెంటనే ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిన్నాం. అకౌంట్ చూసి బుర్ర వెడికిపోయింది. పదం మోహన. ఇదిగో బాస్ రమ్ము, ఫుల్గా బిగించేయండి. రే బేవకు, 6 నెలలు జైల్లో ఉండి వచ్చిన వాళ్ళకి ఇవ్వాల్సింది రమ్ము కాదు బే, మాకు కావాల్సింది గోపాలం గాడి ఖూన్. అదైతే వెచ్చగా సోడా లేకుండా గొంతు దిగింది. ఆ గోపాలంగాడు పెళ్ళం కాకుండా ఇంకో అమ్మాయితో తిరుగుతాడు బాస్. ఈ పోరగానికి పెళ్ళం కాకుండా ఇంకో బుల్బుల్ కావాల్సి వచ్చిందా? అదే సంగతి. ఆహా, మనకు లాకప్, ఆడికి 2వ సెటప్. ఇది ప్రపంచం పెద్దటి. ఈ పాయింట్ చాలు వాడిని షేక్ చేయండి. వాడు 2వ సెటప్ గురించి వాళ్ళ మామ చెప్తాను. మామ పిల్లం కలిసి వాడు మెరపట్టుకుని గెడుతారు. వాడు మళ్ళీ పకీరై ఆర్మీని పెట్టి చేతితో పట్టుకుని బజార్ను పడతాడు. ఇప్పుడే తెలుస్తాను. వెళ్ళడం కాదు, షేక్ కాకుండా ఖుష్ ఖబరి తీసుకురా. నీలా, ఈ ట్విన్ సిటీస్ లో వైభవ్ మించిన షాపులు ఎన్ని లేదు. ఇదిగో నీకే చీర కావాలో చీర కొనుక్కో. అమ్మాయి, నీకేం శారీస్ కావాలో సెలెక్ట్ చేసుకో. ఈ లోపుగా అల్లుడికి నేను డ్రెస్ తీసుకొస్తాను. అల్లుడు అల్లుడు. ఎవరు కొట్టి మాట్లాడుతున్నావు? హూ ఆర్ యూ? హూ ఆర్ యూ? ఎవరు నువ్వని నన్ను అడుగుతున్నావా? కొంపదీసి నీకు ఎవరైనా శాతపడి చేయలేదు కదా? ఎవరండి ఈయన? ఎవరో నాకేం తెలుసు. కొంతమంది చిల్లర డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు అల్లుడు, తమ్ముడు, బామర్దిని వరుసలు పెట్టి మోసం చేస్తుంటారు. ఇది ఒక క్లాస్ టైప్ ముష్టి. తీసుకోండి. ఆయన మీ ఆయన కాదు, అచ్చు గుద్దినట్టు మీ ఆయనలా ఉండే ఇంకో ఆయన. చిచ్చి, నేను చిల్లర డబ్బులు ముచ్చడుగుతున్నానా? నువ్వేనా అల్లుడు ఇట్లా మాట్లాడేది? పాపం మతిస్థిమితం తప్పినట్టుంది. మీలా ఉండే తన అల్లుడు ఎవరైనా పోయారేమో. మా అల్లుడు ఎక్కడికి పోలేదమ్మా. ఇదిగో నా కూతురు ఇక్కడే ఉంది, నా అల్లుడు ఇక్కడే ఉన్నాడు. నాకేమీ మతిపోలేదు. అవును, ఇంతకీ నువ్వెవరమ్మా? పరాయి మగవాడిని ఒళ్ళో వేసుకుంటూ చాలక ఇలా రోడ్ల వెంట షాపుల వెంటే తిరుగుతున్నావా? నేను నా మొగుడిని వల్ల వేసుకున్నానా? పెద్దవారు కాబట్టి సరిపోయింది, లేకపోతే చెప్పు తీసుకొచ్చేదాన్ని. నన్ను చెప్పు తీసుకొట్టేదానివా? అంత మాట అంటావా నన్ను? అల్లుడు, నువ్వు దగ్గరుండి ఇంత మాట అనిపిస్తావా నన్ను? ఇదిగో అమ్మాయి, ఇతను నీ మొగుడు కాదు, నా అల్లుడు గోపాల్. కాదు నా మొగుడు కృష్ణ. కాదు నా అల్లుడు గోపాల్. కాదు నా మొగుడు కృష్ణ. కాదు నా అల్లుడు గోపాల్. కాదు నా మొగుడు కృష్ణ. కాదు నా అల్లుడు మొగుడు కృష్ణ. నా అల్లుడు గోపాల్. నా మొగుడు కృష్ణ. నా అల్లుడు గోపాల్. నా మొగుడు కృష్ణ. ఆగండి నాన్న, ఆగండి. ఏమిటమ్మా ఇక్కడ ఇంత రభస జరుగుతానే నువ్వు నవ్వుతావు? మరేంటి నాన్న, ఈయన మీ అల్లుడు కాదు. ఆయనలో ఉండే ఇంకో మనిషిని చూశానని చెప్పానే, ఈయనే. నిజంగా? నిజమా? నిజంగా నిజమా? ఏమిటి, మీ వారు కూడా మా వారిలాగే ఉంటారా? మా ఆయన చూస్తే ఈయన చూడక్కర్లేదు. ఇన్నాళ్ళు కాపురం చేసి నేనే పొరపాటు పడ్డాను. అవునా? బాబు, మీకెలా తెలుసు? ఒకసారి ఇలా. నేను ఆ రోజు గుళ్ళో చూశాను. చూడు బాబు, నువ్వు పాటలు పాడతావు కదా? పాడాను. మొన్ననే వేలం పాటలో ఓ బిల్డింగ్ పాడాను. అబ్బా, పాటలంటే వేలం పాట కదయ్యా, సాంగ్స్, కీర్తనలు. నా పాట పంచామృతం. మీ పాట పంచామృతం అయితే నాకెందుకు, బాదం పిస్తా అయితే నాకెందుకు? అదిగో అల్లదిగో శ్రీహరి వాసము. అక్కడ ఉన్నది వాసన కాదు, బొంగు. ఆ పక్కనది ఫ్యాను, ఆ పక్కది కలర్ టీవీ. అవును, ఇప్పుడు నేను పాడిన పాటలో ఒక్కడి కూడా నీకు తెలీదా? ఇంతసేపు మీరు పాటలు పాడారా? మాట్లాడారనుకున్నాను. అవును, ఇలా మీలో మీరే పిచ్చిగా పాటలు పాడుకోవడం ఎప్పటి నుంచి మొదలెట్టారు? ఇందాక నుంచే బాబు. కానీ బాబు, ఇక నా అనుమానం తీరిపోయింది. చెప్తాను బాబు. అమ్మాయి అమ్మాయి అమ్మాయి, నువ్వు చెప్పిందా కరెక్ట్ అమ్మా. ఇతను అల్లుడు కాదు. నేను అప్పుడే చెప్పాగా నాన్న, మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. గుడ్ గుడ్. ఏమండి, ఇవిడ ఎంత చక్కగా మాట్లాడుతుందో. ఏమండి, మీరు మీ వారితో కలిసి మా ఇంటికి తప్పకుండా భోజనానికి రావాలి. ఎంత మాట? తప్పకుండా. ఆ రోజు మీ వారిని కూడా ఇంట్లో చాలే ఊరుకో. వాళ్ళ ఇంట్లో వాళ్ళు భోంచేయాలి, మన ఇంట్లో మనం భోంచేయాలి. భోజనానికి పిలవగానే వెళ్ళి విస్తరపరిచి గ్లాసు భోజనించడమేనా? అల్లుడు, అమ్మాయి చెప్పిందంటే తప్పే ఉందయ్యా. మా అల్లుడు పోలిన అల్లుడు నువ్వు. మీ ఇద్దరు పక్క పక్కనే కూర్చుని ఒకరినొకరు చూసుకుంటూ మురిసిపోతుంటే నాకు చూడాలని ఉందయ్యా. అలాగే చూద్దు.
అమ్మాయి నాకెందుకను ఇంకా అల్లుడు గారికి నమస్కారం. జైలు నుంచి రాగానే తమను ఒక చూపు చూద్దామని వచ్చాను. షేక్ అవద్దు, భాషా దోషం. మిమ్మల్ని చూడడానికని వచ్చాను. భాషా దోషాలకు షేక్ అయిపోయే బేకుని కాదు బసవా. నన్ను హీనంగా చూశావు, ఘోరంగా దెబ్బతిన్నావు. మన ట్రాకే సపరేట్ అని ఇప్పుడైనా తెలిసిందా? అమ్మమ్మ, మీ మొదటి ట్రాక్ ఫస్ట్ భార్య అని, రెండో ట్రాక్ రెండో సెటప్ అని కూడా నాకు తెలుసు. ఓహో, ఈ ఎంక్వైరీలు ఇన్వెస్టిగేషన్లు అన్నీ అప్పుడే చేసి వచ్చావన్నమాట. ఇంకా ఉంది అల్లుడు గారు. మొదటి సెటప్ గురించి రెండో సెటప్ చెప్పి, రెండో సెటప్ గురించి మొదటి సెటప్ చెప్పి నీకు మనశ్శాంతి లేకుండా షేక్ చేస్తాను. వెళ్ళి ఏం చెప్పుకుంటా చెప్పుకోపోరా. నా మొదటి సెటప్ దగ్గర నా రెండో సెటప్ గురించి, నా రెండో సెటప్ దగ్గర నా మొదటి గెటప్ గురించి చెప్పి ఏవీ పీకలేవు. అసలు అక్కడ ఉన్నది నేనేనో కాను, నాలాగే ఉన్నవాడు, లేక నేనే అలా ఉన్నాను, అసలు అక్కడ ఇక్కడ ఉన్నది నేనేనో కాను వెళ్ళి చెప్పామనుకో ఎవ్వరికి ఏమీ అర్థం కాదు. ఇలా కన్ఫ్యూషన్ చేసి నన్నే షేక్ చేయాలనుకుంటున్నావా? సెక్యూరిటీ, ఒకప్పుడు వీడు నన్ను ఎంతో ఎత్తు నుంచి కిందికి విశ్రయించాడు. ఇప్పుడు అంతకన్నా ఎత్తు నుంచి వీడు కిందికి విసిరేయండి. ఏం చేయను మోహన, రాత్రంతా సెకండ్ యూనిట్ డ్యూటీతో సరిపోయింది. ఈ రాత్రి నీ దగ్గరకు వచ్చేస్తానుగా. ఏమిటి, బ్లేడుతో పెదలు కోసుకుంటావా? అయ్యో వద్దు మోహన, 10 నిమిషాలు వచ్చేస్తానుగా. ఎవరితోనండి 10 నిమిషాల్లో వచ్చేస్తానంటున్నారు? ఆఫీసులో అర్జెంట్ పని ఉంది ఇప్పుడు. అయ్యో, అంతకన్నా అర్జెంట్ పని ఇంకోటి ఉంది, రండి చెప్తాను. రండి, చూడండి మీకోసం ఎంత చక్కటి ఏర్పాట్లు